అవును. చిన్నపిల్లలకు బారసాల చేయడం, ఉయ్యాలలో వేసి పాటలు పాడడం సర్వసాధారణం. ఇక్కడ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ లేగదూడకు బారసాల చేసి మూగజీవాలపై ప్రేమను చాటి చెప్పారు దంపతులు. హిందువులకు గోమాత అత్యంత పవిత్రమైన జంతువు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని దైవంగా భావిస్తారు, పూజిస్తారు. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని మన విశ్వాసం. చాలామంది ఆవుని పెంచుకోవడానికి ఇష్టపడతారు. సొంత ఇంటి పిల్లల భావించి అల్లారు ముద్దుగా పెంచుకునేవారు ఎందరో ఉన్నారు. ఆవులు వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు, వాటికి సీమంతం, పుట్టినరోజు, నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి 10 మందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. అయితే ఆవుకు బారసాల చేయడం మాత్రం అరుదు అని చెప్పవచ్చు. ఈ వేడుకను కూడా అత్యంత ఘనంగా జరిపారు ఓ కుటుంబ సభ్యులు. చిన్నపిల్లలకు బారసాల చేయడం, ఉయ్యాలలో వేసి పాటలు పాడటం సర్వసాధారణం. ఇక్కడ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ లేగదూడకు బారసాల చేసి మూగజీవాలపై ప్రేమను చాటి చెప్పారు దంపతులు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండల కేంద్రంలో జరిగింది. సుంకపాకతార నరసయ్యలకు చెందిన ఆవు 21 రోజుల క్రితం దూడకు జన్మనివ్వగా దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా బారసాల నిర్వహించారు. ఆ లేగదూడకు సాంబా అని నామకరణం చేశారు. దేశీయ గోవులను సంరక్షించడం, వాటి సంతతిని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ దంపతులు. బోయినపల్లి గ్రామంలో మా ఇంట్లో మా ఆవు గత 21 రోజుల క్రితం ఒక కోళ్ళకు జన్మనిచ్చింది. అయితే అది పోయిన సండే అంటే 27th రోజు ఆవు ఈనింది. ఈరోజు శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఇదే రోజు మా ఆవుకి 21 రోజు నిండింది కాబట్టి ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది. ఆ బారసాల కార్యక్రమానికి మా బిడ్డలు, మా అల్లుండ్లు, మన్మలు, మన్మరాన్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకి బారసాల చేయడం జరిగింది. దానికి కొత్త వస్త్రాలు ఇచ్చి పరమాన్నం వండి దానికి నైవేద్యంగా పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీకృష్ణుడికి ఏదైతే పాలు, పెరుగు, ఆవులు, లాగెలు ఎట్లయితే ఇష్టం ఉంటాయో ఆ కోరిక మేరకే ఈరోజు మా ఆవుకు బారసాల చేయడం జరిగింది. అలాగే మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మా మన్మలు, మన్మరాన్లు, గోపికలు మరియు శ్రీకృష్ణుని యొక్క వేషాధారణలతోటి ఘనంగా మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.